అద్భుతమైన చేప, పసందైన చేప, ఆవిడితో పుల చేప, అడవి వేటలో చేప. సో మొత్తానికి కోసాం, మొత్తానికి అయిపోయింది. అయినా ఇంట్లోలాగా ఉప్పు పప్పు సొప్పు వేసుకుని కసకస నమిలేసి తినేసి వెళ్ళిపోవటం అయితే మన వల్ల కాదు. ఏదో సెటప్ రెడీ చేసుకుందాం నీట్గా. దాదాపు అంతా అయిపోయింది. ఫైనల్గా మనకు నచ్చినట్టు అడవిలో మమేకమై అన్న. ఇంట్లోలా కుదరవు ఇక్కడ, మరీ డైరెక్ట్ తినలేం కదా. సో టోటల్గా అయితే చేప అయితే అయిపోయింది, రెడీగా ఉంది. మొత్తం అంటుకున్నాయి. ఒకసారి చేతులు కడుక్కొని మళ్ళీ ఆడ స్నానం చేయాలి చెరువు దగ్గర, లేకపోతే కష్టం. మీకు నచ్చితే ఇది ఒకసారి చూడండి, దీనికి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పడేయండి. వీడియో అయితే మీకు నచ్చినప్పుడు ఏం చూడొచ్చు, ఫాలో అవ్వండి. హాయ్స్, అద్భుతమైన అల్లం. ఏమంటే ఎర్రమట్టి నేలలో కొన్ని ఉంటాయి, అడవుల్లోనే సాధ్యం. అందుకే అడవుల్లో ఐరన్ ఉంటుందని చెప్పి లోడ్ వేసుకుని వెళ్తుంటారు. అసలు అల్లమే కాదు, అడవిలో పెరిగాయి అద్భుతంగా ఉంటాయి. నేనైతే కొద్దిగా అల్లం ముక్కలు అలా అలా నూరాం కదా, రసం కడతాం చూసారా. ఇగో ఈ రసాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి తీసుకుని మీకు చూపించడం కోసం. అల్లం అంతా చాలా వరకు పిండిన తర్వాత మొత్తం ఆ పిండిందంతా ఇదిగోండి ఇట్లా రసం పోసుకోండి. చాలా వరకు ఫ్లేవర్ పట్టుకొని ఉంటుంది లోపల. మిగతాయి కూడా నూరుకొని, మిగతాయి కూడా వేసుకొని కచ్చా పచ్చగా వేసుకొని మొత్తం చిదురు చిదురు చేసి ఐషా ఐషా ఐజా వైజా వైషా ఐసా. కొంత అల్లం అయిపోయింది. ఓ 2 గంటలు సన్నటి పొడగాటి కాదు, గుండ్రంగా ఉండేవి. ముందు ఒకటి పగల కొడతాను, పగలగొట్టి పలుకులు పలుకులు ఉన్నా సరే ఇలాగే నూరుకుంటూ మళ్ళీ దగ్గర లాక్కుంటూ ముద్ద ముద్దగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకోవాలి. నీళ్ళు కొంచెం లైట్గా వేసి కొంచెం నూరితే ఇంకా అయిపోయినట్టే మొత్తానికి. ఏమో పురాణంలో అనుకున్నట్టు నేను కూడా పోయిన జన్మలోంచి ఇయే చేసుకుంటూ వచ్చాను అని ఫీలింగ్ వచ్చింది ఇందాక. మొత్తం అయితే అయిపోయింది దాదాపు. అల్లం అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ అల్లం పెట్టలేదు. అల్లం చూసారుగా, అల్లం ముద్ద ఇది మొత్తానికి. సో ఇక్కడ పెట్టాను. పసుపు కొంచెం గడ్డగట్టుకుండా ఉంటుంది, తర్వాత అవసరం ఉంటుంది. సో పసుపు ముద్ద, ఫ్లేవర్ అన్ని చోట్ల దొరకదు, మనం నూరుకుంటేనే వస్తుంది. మిక్సీలో వేస్తే రాదు. తొక్కులు గొక్కులు మొత్తం తీయకర్లా, పొడిగాటి కాడ ఉంటుంది కదా, ఈ బీకే బదులు తటామని ఒక దెబ్బేసి గట్టిగా 2 దెబ్బలు వేస్తే ఊడిపోతాయి. అసలు ఈ తింటేనే క్యాన్సర్ పోతాయని చాలామంది చెప్తారు. ఈ తింటేనే ఇంకేవో పని చేస్తాయని చెప్పి ఇంకో మంది చెప్తారు. ఓ శబ్దాలు విన్నారా? నాకైతే నక్కలే వచ్చినట్టున్నాయి, చిన్నపడుతున్నాయి, స్మెల్ వస్తున్నట్టుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్కి సరిపడా వెల్లుల్లి వచ్చేసింది. కొంచెం అడుగు దగ్గరగా ఉండేది, కొంచెం పర్లేదు. ఈకలేకలుగా ఉన్నా కదా, వండుకోండి, ఇలాగే ఊర్చుకోండి, మొత్తం పెట్టండి. సో కొవ్వుగా చేసుకోండి. ధనియాలు వేస్తున్నా. నేనేంటంటే ప్రతిదానికి ఇవన్నీ కాదు, మొత్తం ఒకసారి తీసుకుని వేసుకుంటూ ఉంటాను. ధనియాలు కూడా వేసాను, మొత్తం లవంగాలు కూడా వేసాను. కొంచెం పైన ఆకులు కూడా పడుతున్నాయి. మమ్మల్ని కూడా కొంచెం మామిడి ఆకులు పడుతున్నాయి, ఏకలు. నేను ఒక టైంలో ఒడిశా ఫారెస్ట్కి వెళ్ళా. సో ఫుల్ వర్షాలు ఆపేశారు బళ్ళు. సో నేను లోపలికి వెళ్ళిపోయా. అక్కడ ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలు కూడా మనలాగే చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ మసాలా నూరేటప్పుడు ఒక ఐటెం కలుపుతారు. అది కూడా కొన్ని కట్టెల్లో అనమాట పెట్టి, అని ఐ మీన్ బొంగులు టైపులో ఆ రసాన్ని ఊరదీస్తారు. ఆ రసం ఫ్లేవర్ ఒకటి పడిద్ది. అసలు అది కనుక పడిందో టేస్ట్ మామూలుగా ఉండదు.
యాక్చువల్గా ఇదైతే అది లాస్ట్ మన మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం వీడియో అంతా చూస్తే కానీ తెలియదు ఎవరికైనా ఏంద్రా ఏం కలుపుతాడు అనేది. మీరైతే లాస్ట్ వరకు చూస్తే కానీ నేనేం కలుపుతానా, ఆ పదార్థం ఏంటి, ఆ ద్రవం ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఇది కూడా అయిపోయింది. ఇది మొత్తం దానికి సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లే. చూడండి ఎంత లాగితే అంత వస్తుంది. ఈ మసాలా అన్నీ లాస్ట్ టైంలో మిక్స్ చేయాలి. ఏదైతే నేను పదార్థం చెప్పానో అది ఆదివాసులు మాత్రమే దగ్గర దొరుకుతుంది. వాళ్ళంత ఎనర్జీ ఉండటానికి, ఏం తింటారు, ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు వాళ్ళని చూసాకే నేను కొంచెం చాలా వరకు మారిపోయా. సో ఫస్ట్ మీ ముందుకు వస్తున్నాను, చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇదైతే మసాలా అయితే చూసారు కదా, ధనియాల మసాలా. ఓకే, అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు మీరు గమనించారా, ఇందా చూస్తే వెల్లుల్లికి తొక్క కూడా తీయలేదు. చాలామంది తొక్కలు తీసి నీట్గా చేసుకుంటారు. వీటికి కూడా చూసారా ఎంత పెద్ద కాళ్ళు వదిలేసాను. ఏమిరా ఈ ఎట్ట చేస్తున్నా అంటే ఒక ఫ్లేవర్ ఇందులోంచి రిలీజ్ అయ్యిద్ది. ఈ రిలీజ్ అయ్యే ఫ్లేవర్స్ ఉంటాయి, అది టేస్ట్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఏదైనా ఒకసారి ట్రై చేస్తే మ్యాక్సిమం ట్రై చేస్తుంటే చాలామంది ఉంటారు పెద్ద పెద్దోళ్ళు. ఇలా అయినా చూసి కొంతమంది తెలుసుకుంటారు. కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను, ఎందుకంటే జీలకర్ర కొంచెం లైట్గా సోంపు, కొంచెం సోంపు, ఎందుకంటే ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది. చెక్క ఆల్రెడీ లైట్గా దాని మీద మొత్తం కలవటానికి 4 పలుకులు కల్లుప్పు. సోంపు అలా పడంగానే వచ్చే అద్భుతమైన స్మెల్ని చూసారా, అది మీరు వినగలరు, మేము ఆస్వాదిస్తున్నాం. ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది ఆల్రెడీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఉప్పు కారం నోరు అసలు మామూలుగా లేదు. గోబ గుయ్యి అంటుంది, బట్ సూపర్ ఉంది, మామూలుగా లేదు, ఫుల్ గాలి కొడుతుంది. సో ఎట్లా కట్ చేశాను కదా, ఇలాంటి ఒక 3 పెట్టుకుంటా. ఈ మాత్రం దానికి ఆ మాత్రం ఉండాలి. పైనుంచి పెద్ద పెద్ద పెడుతున్నాయి. నేనైతే కల్లుప్పు తెచ్చుకున్నా, ఇది మన సముద్రంలో దొరికేది అందరికీ తెలిసిందే. దీనిలో ఏం తీసారనమాట, ఉప్పును వాడ్చి మొత్తం నీరంతా అట్టగట్టేసి ఉప్పు మాత్రం వేస్తారు. సో నేను ఈ మొత్తం ఇప్పుడు దాకా యూజ్ చేశాను కాబట్టి నేను దానిలోనే నూరుకుంటా, ఈ ఫ్లేవర్ దానికి పట్టడానికి. దాదాపు ఈ కల్లుప్పులో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. జీలకర్ర సోంపు దగ్గర నుంచి అల్లం, పసుపు, అందులో మామూలు పసుపు కాదు, ఇది అడవి పసుపు. ఆ గడ్డ, ఆ స్మెల్లు, ఆ సోంపు కొంచెం అట్ట పట్టంగానే కొంచెం గసగసాలు లైట్గా తగిలిస్తే మామూలుగా ఉండదు. అల్లుడు ఇప్పటి వరకు మసాలాలన్నీ అయిపోయినాయి. దాదాపు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కారం, ఎండుమిరపకాయలతో మిక్స్ చేసి అయిపోయినాయి, నిమ్మకాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే కలపాలనుకుంటున్నానో ఆ ఆదివాసీల దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నానో మీకు ఏం చూపించబోతున్నాను అనేది ఇక్కడి నుంచి మొదలైద్ది. మ్యాక్సిమం చూడండి, సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి, ఫాలో అయితే అప్పుడప్పుడు అవ్వండి. మీకు నచ్చినప్పుడు ఎప్పుడో వీడియో పెట్టినప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పటివరకు అయితే చాలా వీడియోలో ఏం పెట్టలేదు. దాదాపు నేను ఫారెస్ట్లో ఎక్కువ తిరుగుతుంటాను, పర్సనల్ వాళ్ళకే తెలుసు. ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఎక్కడ ఎలా లివింగ్ చేస్తాను, అక్కడ ఏం తింటాను అనేది, ఎక్కడ ఎలా ఉంటే ఏం తింటాను అనేది మాత్రం చూపిస్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పసుపు, సో అల్లం కూడా వేసుకోండి. అన్ని మిశ్రమాలు, ఉప్పు, కొంచెం కారం, సోంపు, కొంచెం ధనియాలు, కొంచెం వెల్లుల్లి. ఇప్పుడు మామూలుగా ఉండదు. నేను తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో కొనేస్తాను, ఇక్కడ కొనేస్తాను. ఇది కూడా కొంచెం లైట్గా. నెక్స్ట్ పుదీనా కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక ఫ్లేవర్ ఏదో కలుపుతాను, ఆదివాసీలు ఇచ్చిందని చెప్పాను కదా. సో అదేంటంటే ముంతలో తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఈ ముంతలో ఏంటంటే విడిగా అయితే కనపడదు. ఈ ముంతలోంచి ఇదిగో ట్రాన్స్పరెంట్గా మీకోసం కనపడటం కోసం ఒక గ్లాస్ తెచ్చా. ఇందులో పోస్తాను, ఒకసారి చూడండి. చూసారా ఈ లిక్విడ్ ఎలా ఉందో? ఆదివాసీల దగ్గర వాళ్ళు నేర్చుకునేటప్పుడు నేను చూసిందనమాట. వాళ్ళు టేస్ట్ చేయమని ఇచ్చారు. సో ఆ లిక్విడ్ ఇది బయట కూడా దొరుకుతుంది. కాకపోతే అంత ప్యూరిటీ ఉండదు, అంత చిక్కదనం రాదు. ఎందుకంటే ఇది దాదాపు ద్రాక్షతో తయారు చేసే ఒక వైన్ లాంటిది. కానీ వీళ్ళు చేసిన దానికి మనం బయట తెచ్చుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఇందులో వేస్తే అద్భుతంగా ఉంటుంది.
సో వేసి టేస్ట్ చేసి చూస్తాను. చాలా రెస్టారెంట్లో ఈ టైప్ ఆఫ్ వాడతారు, బట్ ఇట్లా ఉండవు. చాలామందికి రకరకాలుగా తెలుసు. సో ఆదివాసీలు రెడీ చేసిన వైన్ అనమాట ఇది మనకు బయట ఎక్కడ దొరకదు. సో నేను ఇది మొత్తం ఫ్లేవర్గా జస్ట్ తడుపుతున్నాను. మీకు ఇది కావాలంటే బయట షాపులు కొనుక్కోవచ్చు, రెడ్ వైన్ బయట అమ్ముతారు. సో ఇలాంటిది అయితే దొరకదు. ఆ ఫ్లేవర్తో కూడా టేస్ట్ చేయొచ్చు. మంచి స్మెల్ వస్తుంది. మసాలాలు, వైన్ అన్నీ ఆల్రెడీ మిక్స్ అయిపోయింది. ఇక ఫిష్కి అప్లై చేయటమే ఆలస్యం. సో ఇప్పుడు దాకా మనం ఈ మసాలా అయితే నూరుకున్నాం. అలాగే ఆదివాసీలు ఇచ్చిన వైన్ ఎలాగో తెచ్చుకుని దాన్ని అప్లై చేస్తున్నాం. అల్లుడు నేను చెప్పేది ఒకటే, బయట తిరగండి, ఏమైనా చేయండి, టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా తినండి, చేసుకొని ఎంజాయ్ చేయండి. కొంచెం పుదీనా, కొత్తిమీర మసాలాకి యాడ్ చేయండి, ఫ్లేవర్ వస్తుంది. మిక్స్ చేసిన మసాలాలు అలా పెడితే లోపల అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మసాలా ఉంటుంది కాబట్టి కేకలు పుడతాయి అన్నమాట. చేపని మళ్ళీ ఇంకొకసారి తిరగేసుకొని అందరూ మొత్తం కట్ చేసుకొని చేస్తారు. నేను కొన్ని తీసేసి జస్ట్ అలా పెట్టేస్తున్నాను. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని మడత పెట్టేసే ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇంతటితో అయిపోయింది కదా, మొత్తం ఈ ప్యాక్ చేసేసి కట్టి ఏమనేది నెక్స్ట్ ఒకసారి చూపిస్తాను, ఉండండి. అల్లుడు ఇప్పుడు దాకా చెప్పింది అయితే చేసాము. ఇక్కడి నుంచి ఇక ప్రాసెస్ నీట్గా మడతేసుకొని, ఆకులు చినిగిపోయినా సరే పర్లేదు, ఎక్స్ట్రా ఆకులు తెచ్చుకొని దీని మీద ఇంకో అద్భుతమైన ఆకు పెట్టుకొని కొంచెం టైట్గా లాగండి. ఇలా ముడేసేసుకొని ఇలా పట్టుకొని అంటే తాడు తెగిపోద్ది. ఇది అందరికీ తెలిసిందే, ఇంకోసారి చూపిద్దాం అనిపించింది. ఈ ముక్క లాస్ట్ అనమాట. సిల్వర్ పేపర్తో జస్ట్ ముక్క కోసం చూపించడానికి ఇక్కడ పెట్టాను. మొత్తం పేపర్ రోల్ తీసేసుకొని మనకి ఎలా కావాలంటే అలా పట్టుకొని మొత్తం రోల్ చేసుకొని చుట్టుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకొని చివర్లు మన ఫైర్ రెడీ చేసుకొని ఫైర్ మీద వేసి దీన్ని కాల్చాలి. క్లైమేట్ని, వెదర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే ఎక్కడైనా ట్రై చేయండి, చేసి ఒక మెసేజ్ చేయండి. అల్లుడు మొత్తం మసాలాలన్నీ చూసావు కదా, ఇక కావాల్సింది కట్టెలు. అడవిలో కావాల్సినన్ని కట్టెలు ఉంటాయి. అన్నీ తెచ్చుకొని వండుకొని ప్రకృతిలో తిరగటం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. చూసావా, కట్టెలు తెచ్చుకున్న కాడి నుంచి ఇక అన్నీ సర్దుకోవటం. అల్లుడు నేనైతే నీకే చెప్తున్నాను, మొత్తం నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు. ఇవన్నీ మంట వేసుకొని కొంచెం దూరంగా పెట్టుకొని దాన్ని తెచ్చి వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎంజాయ్ చేయటం అందరికీ రావాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. కట్టెలు పెట్టి ఇట్లా పెట్టాం కదా, ఇవి ఈ లోపు మండుకుంటూ ఉంటాయి. సో ఈ లోపు దాన్ని తీసుకొచ్చేసి పైన పెట్టేసి ఇదంతా రెడీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఫాలో అవ్వండి. ముందు ఇంకా మంచి వీడియోలు ఇలా స్టిల్గా ఉండటం కాదు. సో నేను మూవ్ అవుతూ ఉంటాను ఫారెస్ట్లో, ఇంకా రకరకాల ప్లేసులు ఉన్నాయి. సో మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయటమే మన లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్లో నేనేం చేస్తాననేది నేను చూపిస్తాను. మీరేం చేస్తారో, సబ్స్క్రైబ్ చేస్తారో, కామెంట్ చేస్తారో అది మీ ఇష్టం. చేసి చిన్నగా వాటి మీద కట్లు పెంచుకునేలా చూసుకోవాలన్నమాట. అల్లుడు వంట అయిపోయింది. మనకి వంట ఎంత ముఖ్యమో మంట అంతే ముఖ్యం. కింద ఈ పంటలో ఉన్న ఈ ఆకురాయి మొత్తం ముఖ్యం. ఎందుకంటే ఆకురాలు ఈ మంటలో ఆరిపోతుంటాయి. సో మన పని అయిపోయింది, ఇంతటితో అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళకుండా, పంటకు నష్టం చేయకుండా, పొలానికి నష్టం చేయకుండా నీళ్లు చల్లి మొత్తాన్ని అడవిని కాపాడినట్టే. ఎందుకంటే ఇలాంటి మంటలు మనం ఆపగలిగితే మన పని అయిపోయినప్పుడు అవి సేఫ్గా ఉంటాయి, వీటి వల్ల మనం సేఫ్గా ఉంటాం. కొంచెం నీళ్ళు తీసుకొస్తా.
సో కొంచెం వేడి ఉంది, దీన్ని తీసి అలాగే పైన పెట్టి అలాగే లేవే. ఎలా ఉండో చూడాలని ఉంది నాకు కూడా. అద్భుతమైన ఆహా ఓహో అద్భుతమైన తందూరి ఫిష్. ఏది ఆదివాసీలు ఇచ్చిన మనకి ఆ వైన్ అయితే ఉందో ఆ ద్రవంతో చేసింది. చెయ్యి కాలుతుంది, పట్టుకోలేకపోతున్నా. అదిరింది, మామూలుగా లేదు. సో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ కొత్త వీడియోతో వస్తున్నాను. కొంచెం కొత్తగా వెరైటీగా ఉండేలాగా ప్రయత్నిస్తాను. నాకు వచ్చిన స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీ ముందు పరుస్తాను. అలా మీరు కంటితో చూద్దరు, ఎంజాయ్ చేద్దరు, దాన్ని టేస్ట్ చేద్దరు. ఇలా అడవికి వచ్చేసి మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయాలి. సో చెప్పాను కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి వీడియోలు ఉన్నాయి, రెడీగా ఉండండి. ప్రకృతిని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. జీవ వాతావరణ భౌగోళిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లు లేకపోవడం వల్లే. సో మనం జాగ్రత్తగా ఉందాం, వాటిని మనం కాపాడదాం, అవి మనల్ని కాపాడతాయి. సో బాయ్ బాయ్. ఒక ముక్కతో